ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వింటూ ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యము, నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము దేవుడు కొన్ని మేలులను దాచి ఉంచారంట. కన్నీటితో ఉన్న నిన్ను, వేదనతో ఉన్న నిన్ను, చింతతో ఉన్న నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. నా ప్రార్థన దేవుడు వింటున్నాడా అని అనుకుంటున్నావేమో, నా పరిస్థితులు ఎందుకు మారటం లేదు అని అనుకుంటున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతుంది. దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు మేలు దాచి ఉంచారు. అది ఎంత మేలు, ఎంతో గొప్పది ఆ మేలు అని వాక్యం చెప్తుంది. నీ కన్నీటిని దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. నీ దుఃఖమును దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. ఇప్పుడు దుఃఖపడుతూ నువ్వు అనుకుంటున్నావేమో, ఏంటి నా కన్నీరని. దేవుడు నీ కొరకు ఆల్రెడీ మేలు దాచి ఉంచారు. కనుక దేవుని అందు భయభక్తులు కలిగి దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆ గొప్ప మేలును పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, మీకు వందనములు. ఆగస్టు నెల 13వ తారీఖులోని మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనములయా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని, ఈరోజు నిబిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు, వారి ప్రయాణములకు మీరు తోడుగా ఉండి, మీరు దీవించి ఆశీర్వదించి, ఇతర దేశంలో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారికి చక్కటి ఆరోగ్యము దయచేసి, వారి అవసరములన్నీ కూడా తీర్చి, ఈరోజంతా నిబిడలు సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని యేసుక్రీస్తు వారికి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.